వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. హైదరాబాద్ లో ఉంటూ మెట్రో ప్రయాణం చేస్తున్న వారికి బిగ్ షాక్ తగలనుంది. అతి త్వరలోనే మెట్రో ధరలు పెంచడానికి సిద్ధమవుతోంది హైదరాబాద్ మెట్రో. ఇప్పటికే మెట్రో 59 రూపాయల హాలిడే సేవర్ కార్డును రద్దు చేసింది. ఇక రద్దీ ఎక్కువైన సమయంలో 10% రాయితీని కూడా ఎత్తివేసింది. అయితే మెట్రో ధరల సవరణకు 2022లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎల్ఎన్టీ కోరింది. అప్పట్లో కేసీఆర్ సర్కార్ ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ని కోరారు. దీంతో కేంద్ర ప్రభుత్వం మెట్రో రైల్వే సెక్షన్స్ 33, 34 ప్రకారం కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ విశ్రాంత న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్ ప్రసాద్ చైర్మన్ గా, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల అదనపు కార్యదర్శి డాక్టర్ సురేంద్ర కుమార్, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సభ్యులుగా కమిటీ వేశారు. ద్రవ్యోల్బణం, టోకు ధరల సూచి, ఎల్ఎన్టీ మెట్రో ప్రతిపాదనలను కమిటీ అధ్యయనం చేసింది. ప్రయాణికుల అభ్యంతరాలను పరిశీలించి ఛార్జీలను సవరించాలని సిఫార్సు చేసింది. కానీ అప్పటి ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ కమిటీ ప్రయాణికుల అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతనే సిఫార్సు చేయాలని సమర్పించింది. ఆ తర్వాత ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో వాయిదా పడింది. ఇక ఈ క్రమంలోనే ఏటా మెట్రో ఛార్జీల నష్టాలు పెరగడంతో ఇటీవలే బెంగళూరు మెట్రో ఛార్జీలు కూడా 44% పెరిగాయి. ఇటు హైదరాబాద్ మెట్రో సైతం ఛార్జీల పెంపునకు సిద్ధమైంది. ఈ తరహాలోనే దాదాపు 50% కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కనిష్టంగా 10 రూపాయల నుంచి గరిష్టంగా 60 రూపాయల వరకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. అది ఎప్పుడు అనేది మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ప్రకటనలతో ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే నష్టాలు తారాస్థాయికి చేరడంతో భరించలేక ఛార్జీలను పెంచుతున్నట్లు మెట్రో వెల్లడిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మెట్రో రైలు నష్టాలు 6,500 కోట్లకు చేరాయని సంస్థ తెలిపింది. స్టేషన్లు, మాల్స్ లో రిటైల్ స్పేస్ లీజ్ ప్రకటనలతో ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకోవడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా నష్టాలు మాత్రం భరించలేని స్థాయికి చేరాయంటోంది మెట్రో. అయితే ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు కూడా ప్రయాణికులకు సరిపోవటం లేదు. కొత్త వాటిని కొనుగోలు చేయడానికి కూడా మెట్రో ప్రయత్నిస్తూ ఉంది. ఇక ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త కోచ్లను కొనుగోలు చేయాలని, దానికి ఈ ఛార్జీలు పెంచక తప్పడం లేదంటూ వాదిస్తోంది. ప్రస్తుతం కనిష్ట ఛార్జీ 10 రూపాయలు, గరిష్ట ఛార్జీ 60గా ఉండగా ఎంత పెంచాలి, ఎప్పుడు పెంచాలి, మొదట ఛార్జీలు పెంచి ఆ తర్వాత తగ్గించాలా, ఇలాంటి పలు కోణాల్లో మెట్రో సంస్థ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఛార్జీల విషయంలో అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు.